నమస్తే అండి. అమ్మ నేనుకి స్వాగతం. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ గ్రేవీ కర్రీకి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకుని దానిలో కొద్దిగా పసుపు, కూరకి సరిపడా ఉప్పు, కారం, అరకప్పు పెరుగు వేసుకుని బాగా కలిపి 1 గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. 1 కేజీ చికెన్కి 3 స్పూన్ల దాకా కారం పడుతుంది. మీరు తినే స్పైస్ లెవెల్ బట్టి కారం అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు చికెన్ కర్రీ కోసం మసాలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 4 నుంచి 5 స్పూన్ల దాకా ధనియాలు, 1 స్పూన్ గసగసాలు, 10 నుంచి 15 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4-5 యాలకులు వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి వేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మంచి అరోమా వస్తున్నప్పుడు ఒక 2 స్పూన్ల బియ్యం వేసుకుని ఇంకొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలని మిక్సీలో వేసుకుని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 10 నుంచి 15 దాకా వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఇంకొకసారి గ్రైండ్ చేసుకోవాలి. మన చికెన్ కర్రీ కోసం మసాలా రెడీ అయిపోతుంది. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. 1 కేజీ చికెన్కి 4 నుంచి 5 గరిటెల దాకా ఆయిల్ పడుతుంది. ఆయిల్ వేడైన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చిరుకులు వేసుకుని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా రంగు మారేదాకా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చికెన్లో పసుపు, ఉప్పు, కారం, పెరుగు వేసి 1 గంట పాటు నానబెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసేసుకుని 5 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. ప్రెషర్ లేకుండా మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్లోంచి వాటర్ బయటకు వచ్చేసి ఉంటాయి. మనం గ్రేవీ కర్రీ చేస్తున్నాం కాబట్టి ఇంకొక ½ గ్లాస్ దాకా వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని సిమ్లో పెట్టి ప్రెషర్ పెట్టుకోవాలి. 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. 1 విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఒక 2 నుంచి 3 స్పూన్ల దాకా దీనిలో యాడ్ చేసుకోవాలి. మసాలా యాడ్ చేసిన తర్వాత ఇంకొక 5 నిమిషాల పాటు సిమ్లో కుక్ అవ్వనివ్వాలి. మసాలాలో మనం బియ్యం యాడ్ చేసాం కాబట్టి గ్రేవీ మరీ వాటరీగా కాకుండా కొంచెం చిక్కపడుతుంది. తర్వాత కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసి ఇంకొక 2 నిమిషాల పాటు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ గ్రేవీ కర్రీ బగారా రైస్లోకి, రోటీకి, వైట్ రైస్కి చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్.